నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జూలై నెల 1వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఈ రోజు సూర్యోదయ సమయం ఉదయం తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 తిథి షష్ఠి ఉదయం 10:23 వరకు తదుపరి సప్తమి తిథి ప్రవేశము నక్షత్రం పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రం ఉదయం 8:51 వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 6:30 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:17 వరకు తిరిగి మరల రాత్రి 11:17 నుంచి రాత్రి 11:58 వరకు ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:13 వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు ఈ రోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 3:13 నుంచి తెల్లవారి 4:58 వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు ఇది నేటి పంచాంగం. నమస్తే. తరువాత తులా రాశి చూసినట్టయితే కనుక శుక్రుడు గురుడు ఇద్దరు కలిసి 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మంగళుడు 10వ స్థానంలోను శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు సరి అయిన దిశలో అంటే మీరు ఒక ప్రాపర్ వేలో కనుక కష్టపడి చదివినట్టయితే కనుక ప్రయోజనం కనబడుతుంది. ఏదో ఆషామాషిగా చదివేద్దాం అనుకుంటే కనుక అపజయం పొందే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. కొంతమందికి అవకాశాలు వెంటనే అందకపోవచ్చు. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల మూలకంగా మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశము, లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పై అధికారుల యొక్క మాట మీరు పడే అవకాశం కనబడుతోంది. మీరు చెయ్యని తప్పుకు పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. స్ట్రెస్ని కూడా తీసుకుంటారు. కొంత సమన్వయాన్ని ఉద్యోగస్తులు పాటించాలి. ఇలా ఎవరైనా మీ యజమానులు తిట్టే ఉద్యోగస్తులు ఉంటే కనుక అది మైండ్కి తీసుకోకుండా ఆ తప్పిదాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన ఒప్పందాల మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదా ఏదైనా అగ్రిమెంట్లు చూసుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు కొంత సహనాన్ని పాటించండి. తొందరపాటుతనాన్ని ప్రదర్శించకండి. అయితే భాగస్వామ్యాల మీద అనుమానం లేకుండా ముందుకు పోవాలి. మీకు అనుమానం జాస్తిగా ఉంటే కనుక మీ యొక్క భాగస్వామిని అనుమానించకండి. నా యొక్క పైసలు తీసేసుకున్నాడో, తప్పుడు లెక్కలు రాసేసాడో, ఇలాగా మీ యొక్క పార్ట్నర్ మీద లేనిపోని నిందలు వేయకండి. అలాంటివి ఏవైనా కనిపించినప్పటికీ అది అనుమానం క్లియర్ చేసుకోండి, కానీ అతనితో కానీ చెప్పే ప్రయత్నం చెయ్యకండి. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే ఆస్తి సంబంధిత సమస్యల వల్ల మీకు మనస్తాపం కలిగే అవకాశము, ఒకంత ఛాతి నొప్పి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఒక సడన్గా మీరు వార్తలు వినడము, అంటే కోర్టు పరంగా మన వైపు తీర్పు రాలేదు, మన ఆస్తి అంతా పోయింది, ఇలాంటివి ఏవైనా వార్తలు విన్నప్పుడు ఛాతిలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. కొంచెం సమన్వయం పాటించుకోండి. మరీ తీవ్రతరమైతే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్త్రీలకు ఈ సమయంలో చక్కని అనుకూలమైన దినంగా కనబడుతోంది. దీంతో పాటుగా భార్యాభర్తలు పిల్లల మధ్య ప్రేమ అనురాగాలు కూడా ఈరోజు కుటుంబంలో జరగబోతోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సామాజిక పరిధిలో అనూహ్యమైన మద్దతు, సపోర్ట్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి. అందరూ మిమ్మల్ని మెచ్చుకునే స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు గోమాత పూజ చేసుకోవడంతో పాటు నల్లని వస్తువులను ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 3వ స్థానంలోను, సూర్య బుధులు ఇద్దరు 8వ స్థానంలోను, శుక్రుడు
గురుడు 7వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే, లాంగ్ టర్మ్ గోల్స్ సాధించడానికి మీరు ఏవైనా ప్రణాళికలు ఈ సమయంలో వేసుకుంటే తక్షణమే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కన్ఫ్యూజన్, మీకు కొంత రకమైన కన్ఫ్యూజన్ ఉంటే ఉండవచ్చు కొంతమంది స్టూడెంట్స్కి. ఆ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయే అవకాశం ఈ రోజు మీకు కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక సీనియర్స్తో మీకు ఒత్తిడి అంటే సీనియర్స్ వల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశంతో పాటుగా గడచిన పనులకు, అంటే మీరు గతంలో చేసిన తప్పిదాలకు అనుకోండి, తప్పుడు పనులకు అనుకోండి, ఈరోజు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి, నలుగురిలో దోషిగా నిలబడవలసిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ రంగము, మైనింగ్, మెకానికల్ ఈ వ్యాపారాలలో లాభదాయకం కనబడుతోంది. లాభం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో, అంటే లాభం 100 రూపాయలు వస్తే ఖర్చులు కూడా 100 రూపాయలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక సమన్వయాన్ని, ధోరణిని పెట్టుకొని బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకి, లివర్కి, మెదడుకి సంబంధించిన చికిత్సలు అవసరం పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళా అనుమానం ఉంటే మరొక్కసారి రివైండ్ చేసుకుని, చదువుకుని, చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో మానసికంగా దగ్గరవుతారు. అంటే కొంచెం దూరంగా ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఒకంత భయం గతంలో ఉంటే కనుక అది తొలగిపోయే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక సంఘటితంగా పనిచేస్తే, అంటే నేనే సోలో అని కాకుండా అందరూ కలిపి కనుక పనిచేసినట్టయితే గౌరవం, మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, మంగళవారం రోజు సింధూరంతో స్వామివారికి, అంటే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను, పఠించాలి, నాకు అవసరము అని అనుకున్న వాళ్ళు పఠించండి. ఓం అంగారకాయ నమః. చాలా చిన్ని మంత్రం కదా, 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు 6వ స్థానంలోను, గురుడు కూడా 6వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. మంగళుడు 8లోను, శని భగవానుడు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు బలమైన పోటీ వాతావరణం మీకు ఏర్పడుతుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒక కాంపిటీషన్ అనేది ఉండే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మీరే సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా, అంటే 100కి 99.5% మీరే నెగ్గే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంబంధిత ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా, గతంలో అప్లై చేసినవి ఈరోజు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. చాలా అనుకూలమైన రోజు. అయితే విదేశీ ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా వచ్చినట్టయితే అందుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాలు ఒత్తిడితో సాగినప్పటికీ కొన్ని ఆశాజనకమైన చేంజెస్, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనివి కొంచెం మంచి చేంజెస్ మీ వ్యాపారాల్లో కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా రిటైల్, ఫుడ్ బిజినెస్ వారికి, ఈ 2 రంగాల్లో వారికి మాత్రము విశేషమైన చేంజెస్తో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గుండె సంబంధిత న్యూరలాజికల్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తీవ్రంగా కనబడుతోంది. మీరు అప్రమత్తంగా ఉండండి. లేదు అంటే డాక్టర్ పర్యవేక్షణ, అలాంటి చిన్న చిన్న సూచనలు ఏమైనా మీకు కనబడితే డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పెద్దల ఒక సహకారంతో, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్తో కొన్ని సమస్యలు పరిష్కార మార్గాలు గోచరిస్తాయి మీకు. దీంతో పాటు రాజకీయ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక మంచి పదవులకు దారితీసే పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఆ పరిచయాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, బృహస్పతికి పసుపు పూలతో అర్చన చేసుకోండి. ఇంకే రకమైన పువ్వులు పెట్టకండి. బంతి పూలు అస్సలు పెట్టకండి. అయితే గురువారం రోజు పసుపు కుంకుమను మీ యథాశక్తి
గుళ్ళో దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే గురుగ్రహానికి సంబంధించిన ఏవైనా చిన్న చిన్న దోషాలు మీ జాతకంలో ఉంటే అవి పోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.